గుంటూరు జిల్లా పెద్దపలుకులూరులో ఏరువా జగదీశ్వరరెడ్డి కోటిరెడ్డి మెమోరియల్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తూ విద్యా అభివృద్ధికి తోడ్పడుతున్న ఈ సేవా కార్యక్రమంలో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఇళ్లేళ్ల అప్పిరెడ్డి, పత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించడం అభినందనీయమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విద్య కోసం చేసే ఖర్చు ఎప్పటికీ వృధా కాదని, సమాజానికి తిరిగి సేవ చేయగల భావితరాన్ని తీర్చిదిద్దే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం సాయిరాం కుటుంబ సామాజిక బాధ్యతకు నిదర్శనమని కొనియాడారు. సుమారు 1500 మంది విద్యార్థులకు 55 లక్షల స్కాలర్షిప్లు అందించడం గొప్ప విషయమని, లబ్ధిదారులు ఉన్నత విద్యను అభ్యసించే సమాజానికి తిరిగి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇందులో ఎవరికి చేతనైనంత తన చేతనైనంత పెంచుకుంటూ పోతున్నాడు. ఎవరికి అవసరమని భావించి అలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు. అది కూడా ఏదో వేరే వాటికి కాకుండా ఎడ్యుకేషన్ మీదే పూర్తి దృష్టి పెట్టడం అనేది మరింత సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తిత్వ వికాసానికే కాదు, రేపు మన కాళ్ళ మీద మనం నిలబడాలన్నా విద్య లేనిది విద్యనే అత్యవసరం అనేది గుర్తించి దానికోసం ఎంత చేసినా అది వృధా కాకపోగా ఒక భావి తరాన్ని ఒక తరం ఆలోచనలు ప్రభావితం చేయడమే కాకుండా ఒక తరాన్ని కూడా నిలబెడితే ఒక పెద్ద పాజిటివ్ అంశంగా మనందరికీ తెలిసిన విషయమే. అందులో ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రతి పని, అది ప్రభుత్వం అయినా వ్యక్తి అయినా, పిల్లల భవిష్యత్తు మీద పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి, అది ఖచ్చితంగా సమాజాన్ని మంచి దిశగా నడిపించడానికి, ఒక అభ్యుదయ దిశగా నడిపించడానికి, ఒక మంచి భావి తరాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. పేద విద్యార్థులందరికీ కూడా సహాయం చేయాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా సాయిరామ్ గారు, కోటిరెడ్డి గారి పుత్రుడు సాయిరామ్ గారు ట్రస్ట్ను ప్రారంభించి బహుశా 98లో అనుకుంటా ట్రస్ట్ను ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థినులందరికీ కూడా